శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతము ఉపాస్మయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. నేటి కార్యక్రమం శ్రీమన్నారాయణ యొక్క వివరించిన గరుడ పురాణం గురించి మొదటి అధ్యాయం ప్రస్తావన ప్రారంభం కాబోతుంది. ఈ పురాణంలో ముఖ్యంగా గరుత్మంతుడు అడిగిన కొన్ని విషయాలను లక్ష్మీ సమేతుడైన నారాయణుడు ప్రస్తావించిన ఘట్టమే శ్రీ మహాగరుడ పురాణం. దీనికి మునుపు నేను చెప్పి ఉన్నాను ఈ పురాణ విశేషాల గురించి. అయినప్పటికీ ఇవి కొంతవరకు అన్నమాట అప్లోడ్ కాలేకపోయేవి. ప్రస్తుతం మనము శ్రీ గరుడ పురాణంలో మొదటి అధ్యాయం ప్రారంభించొస్తున్నాం. దీంట్లో శ్రీమన్నారాయణుడు చెప్పిన మహా గరుడ పురాణం నుండి కొంత భాగాన్ని మాత్రమే మీకు సవిస్తరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పురాణం చెప్పడం ఉద్దేశం ఏమనగా కేవలం లైక్ కోసమో లేదా సబ్స్క్రిప్షన్ కోసమో లేదా షేర్ కోసమైతే కాదు. ఈ యొక్క అన్నమాట వివరణ ప్రతి ఒక్క అన్నమాట విద్యార్థులతో పాటు ఈ లౌకిక సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకొని కర్మకాండ అనే భాగాన్ని పితృదేవతలకు ఉద్దేశించి సవిస్తరంగా మీరు చేసి పితృదేవతలకు సంతోషపెడతారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మనము గరుడ పురాణంలో పూర్వఖండంలో మొదటి అధ్యాయం ప్రారంభిస్తున్నాం. ధర్మో దృఢో వృద్ధి మూలో వేదస్కందో పురాణాది శాఖ కృతికుశమేవ మోక్షఫలే మధుసూదన పాదపో జయతి. శ్రీ మహావిష్ణువు మధువుననే రాక్షసుని సంహరించి అందువలన ఆయనకు మధుసూదనని అందరూ కీర్తిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆయన్ను ఒక మహా వృక్షంగా వ్యాస మహర్షి భావించి ఈ విధంగా స్తుతించాడు. ధర్మం చే ఘట్టమును కలిగి వేదములచే స్కందములు అనగా కొమ్మల కట్టి విడిపోయి భాగాలు, పురాణులని కొమ్మలు కలిగిన క్రతువులని, పుష్పాలు కలిగిన మోక్షం అనే ఫలమును మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువు వృక్షం విరజలుతున్నది. బ్రహ్మ సృష్టించగా శ్రీ మహావిష్ణువు మహావృక్షము రూపను బ్రహ్మ సృష్టిని బోని కొమ్మలు, పువ్వులు, ఫలములు, నీడ మున్నిగిని ఇచ్చి కాపాడుచున్నాడు. అట్టి శ్రీ మహావిష్ణు స్తుతి యందు ఆయన మన్ను రక్షించాలని ప్రార్థన గ్రహము. అష్టోత్తర శత అంటే 108 దివ్యక్షేత్రాలు ఒకటే అయిన నైమిషారణ్యములో గొప్ప తపస్సంపన్నులు, వేదాంగులు, తెలిసినవారు, నిత్యం భగవన్నామం జపించేవారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నెరిగిన వారు ఆయన మహర్షులు ఎందరో నివాసిస్తున్నారు. లోకితం కోసం యజ్ఞ యాగాదులు క్రతువులు నిర్వర్తిస్తూ ఆ సౌనికాది మహర్షులు ఒక్కసారి పలకరించవలసింది సుత పౌరాణికుల ఆ నైమిషారణ్యానికి వచ్చేశారు. పురాణ కథలు ఆసక్తికరంగా అద్భుతంగా చెప్పడంలో సుత మహర్షి అగ్రగణ్యుడు. అప్పటికే ఆ మహర్షి వల్ల ఎన్నెన్నో పౌరాణిక గాథలు విని ఉన్నారు. సౌనికాది ఋషులు అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని గోచరించే పురాణం వినాలని కుతూహలంతో వారిది. వింటున్న ప్రతిసారి వినూన్యతమైన అర్థాలు స్వరించేవి. విష్ణు సేవ ఆసక్తిని ప్రేరేపించినవి అయిన పురాణ పట్ల ఆసక్తి చేతను ఈసారి సుత మహర్షి అటువంటి పురాణ కాలక్షేపంలో అలంపని చేయవలసి మునీశ్వరుడు ప్రార్థించారు. ముని బృందములు చేసిన సకల ఉపచారాలకు సంతుష్టుడై సుఖాసీనుడైన సుత మహర్షి అందరి వైపు సాధారణంగా చూశాడు. విష్ణు కథ శ్రవణం వల్ల అనురక్తమైన కారణం ఏమిటంటే ధరహాసంతో ప్రశ్నించాడు. అప్పుడు సౌనికాది మహామునులు పౌరాణిక శ్రేష్ఠ ఎప్పుడెప్పుడు కొత్తదనాన్ని గోచరించిన పురాణ కథలు వివరించడంలో
తమంతటి వారు మరొకరు లేరు. అదే కాక ఇంతవరకు మాకు తమ చెప్పిన శ్రవణానందకరమైన గాథ హరిలో బ్రహ్మదేవునికి సంబంధించిన రాజసములు, శని అంటే శివదేవునికి సంబంధించిన తామసమును, విష్ణుదేవునికి సంబంధించిన సత్వగుణములు ప్రధానమైనవి గ్రహింపు. పురాణ సృజనశైలి సాక్షాత్ వ్యాస భగవాను ప్రత్యక్ష శిశులైన తమ ఎరుంగిన అంశమే లేదు. సర్వజ్ఞానులైన తమకు నోట వెంట ఒక సత్వక పురాణాన్ని వినాలని ఆకాంక్షించు మాకు ఎన్నెన్నో ఆశలున్నాయి. తమ రాకతో అది ఈనాటికి నెరవేరుస్తుందని సంతోషం కొద్ది అడుగుచున్నాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థులు కలిగించిన విష్ణు సంబంధించిన కథా సుధా సారాంశాన్ని మాకు ప్రసాదించి కోరుచున్నామని ముక్తికంఠంతో పలికారు. ఆ తర్వాత సౌనికాది మహర్షులు ఉద్దేశించి, మునీశ్వరులారా, మీరు అన్నీ తెలిసిన వారు, మీకు తెలియనా అడిగిన వారే కావు. అయినను మీ ప్రశ్నలన్నిటికి సమాధానం నేను ఒక పురాణాన్ని విన్నవించబోతున్నాను. అది గరుడ పురాణం. సావధానంగా వినండి అన్నాడు సుతుడు. ఇది ఈ నోట్లో కొంత భాగాన్ని మీకు వివరించాను. తదుపరి భాగం రేపటికి మన యూట్యూబ్లో ప్రసారం కాబోతుంది. సర్వం శ్రీ వామేశ్వర పాద పద్మార్పణ వస్తు. స్వస్తి.